నమస్తే, నేను వర్షిని. వెల్కమ్ టు వర్షినీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. సో మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి హెల్దీ స్కిన్ కేర్ కోసం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లోనే హోమ్ మేడ్ బాత్ పౌడర్ అన్నది మీకు షేర్ చేస్తున్నాను. సో ఈ బాత్ పౌడర్ అన్నది ఎవరైనా యూస్ చేయొచ్చండి. లేడీస్, జెంటిల్మెన్స్ అండ్ ఇంకా కిడ్స్కి కూడా మనం ఈ బాత్ పౌడర్ అన్నది యూస్ చేయొచ్చు. ఏంటి కిడ్స్కి కూడా యూస్ చేయొచ్చా అంటే అవును, యూస్ చేయొచ్చు. ఈ బాత్ పౌడర్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ బాత్ పౌడర్లో 5 ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి, చాలా తక్కువ. అవి కూడా మన హోమ్లో దొరికే ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉండే వాటితోని బాత్ పౌడర్ అన్నది రెడీ చేస్తున్నాను. ఏ స్కిన్ టైప్ వాళ్ళకన్నా ఈ బాత్ పౌడర్ అన్నది సెట్ అవుతుంది. ఇంకా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకున్న పిగ్మెంటేషన్ కానీ, ట్యాన్ కానీ, అలాగే కొంతమందికి స్కిన్ డల్నెస్ ఉంటుంది, అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో ఈ బాత్ పౌడర్ అన్నది ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలి ఏంటన్నది మనము చూద్దాము. వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే నేను ఏ ఇంగ్రీడియంట్ నేను ఎంతెంత క్వాంటిటీ వేస్తున్నాను అన్నది మీకు తెలుస్తుంది కదా. సో వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఫస్ట్ మనము 2 కప్స్ రైస్ తీసుకోవాలి. ఇవి వచ్చేసి రేషన్ రైస్ అన్నది బాగుంటుంది స్కిన్కి అన్నది, కాబట్టి నేను రేషన్ రైస్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక నార్మల్ మన ఇంట్లో వాడుకున్న రైస్ అన్న తీసుకోవచ్చు. ఈ రేషన్ రైస్ అన్నది 3 or 4 టైమ్స్ నేను క్లీన్ చేసుకొని ఎండలో అన్నది ఆరబెట్టాను. సో 2 కప్స్ వరకు రైస్ అన్నది తీసుకోవాలి. అలాగే 1 కప్పు పెసలు తీసుకోవాలండి. ఇవి పచ్చి పెసలు. ఈ పెసలు అన్నది స్కిన్కి స్మూత్నెస్ ఇస్తుంది, కాబట్టి పెసలు అన్నవి కూడా కంపల్సరీ తీసుకోవాలి. అలానే పచ్చిశనగపప్పు 1 కప్ తీసుకోవాలి. పచ్చిశనగపప్పు ఎందుకంటే నార్మల్ శనగపిండి అన్న మనం తీసుకోవచ్చు, కానీ మార్కెట్లో అంత శనగపిండి మంచిగా రావట్లేదు, కాబట్టి పచ్చిశనగపప్పు ద్వారా మనం పిండి చేసుకోవచ్చు. అలానే ఎర్రకందిపప్పు 1 కప్పు తీసుకోవాలి. ఈ ఎర్రకందిపప్పు వల్ల స్కిన్కి అన్నది పిగ్మెంటేషన్, ట్యాన్ అన్నది తగ్గిస్తుంది, కాబట్టి ఎర్రకందిపప్పు అన్నది నేను 1 కప్పు తీసుకున్నాను. ఈ క్వాంటిటీ అన్నీ కూడా నేను కప్స్తో మెజర్మెంట్ చూపించానండి. మీరు కప్స్తో కాకపోయినా గ్లాస్ కానీ దేంతో అయినా సరే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 2 కప్స్ రైస్కి మిగతా అన్నీ 1 కప్ చొప్పున మనం వేసుకోవాలి. ఇవన్నీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాబట్టి నేను మిల్క్ అన్నది ఇస్తానండి, ఇంట్లో గ్రైండ్ చేయను. మిల్క్ ఇస్తే మనకి పౌడర్ కింద చేస్తారండి. అదే మనం ఇంట్లో గ్రైండ్ చేసుకుంటే మళ్ళీ అది జల్లించుకోవాలి, మళ్ళీ పిండి చేసుకోవాలి. సో డైరెక్ట్గా మిల్లుకి ఇస్తే మనం ఇంకా జల్లించుకునే పని ఉండదు, కరెక్ట్గా మనకి పిండి అన్నది ఎలా ఉండాలన్నది కరెక్ట్గా ఉంటుంది. సో నేను మిల్క్ అన్నది ఇస్తాను. తక్కువ క్వాంటిటీ అయితే కనుక మీరు ఇంట్లోనే గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చూసారా, ఇవన్నీ కూడా ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోండి క్యాన్లో వేసుకుని. ఇదంతా కూడా నేను 1 మంత్కి సరిపడ్డది నేను స్టోర్ చేసుకుంటాను ఈ పిండి అన్నది, ఎందుకంటే రెగ్యులర్గా కాకపోయినా వీక్లో 2 or 3 టైమ్స్ అన్నా యూస్ చేస్తాము, కాబట్టి నేను ఎక్కువగా అన్నది పిండి అన్నది తీసుకుంటాను. ఒకవేళ పాడవుతుంది అని అనిపిస్తే కనుక నేను ఫ్రిడ్జ్లో అన్నది స్టోర్ చేసుకుంటానండి. ఫ్రిడ్జ్లో అయితే ఎనీ డేస్ అయినా బాగానే ఉంటుంది. సో బాత్ పౌడర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. ఇవన్నీ కూడా నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి సో బయట మిల్లుకి ఇచ్చానండి. సో మిల్లు నుంచి నేను డైరెక్ట్గా తెచ్చుకున్నాను, ఎందుకంటే మేము రెగ్యులర్గా కాకపోయినా వీక్లో 2 or 3 టైమ్స్ ఈ బాత్ పౌడర్ అన్నది యూజ్ చేస్తాము. సో అందుకే నేను కొంచెం ఎక్కువగా పిండి అన్నది తీసుకున్నాను. సో ఈ పిండి అన్నది మనం ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇందులో నేను 4 రకాలే చూపించాను, ఇంకో 5వ రకం ఏంటని చూస్తున్నారా? 5వ రకం ఏం కాదండి, మనకి ఇలాగా కస్తూరి పసుపు అని మార్కెట్లో ఉంటుంది. ఆయుర్వేదిక్ షాప్లో లేదా మనకి సూపర్ మార్కెట్ షాప్లో అది ఇవి దొరుకుతూ ఉంటుంది. కస్తూరి పసుపు అని ఈ ప్యాకెట్లో దొరుకుతుంది. ఈ పసుపు కొమ్ముల పసుపు ఉంటుంది కదా, అదన్నా వేసుకోవచ్చు. ఇలా పిండి మిల్లుకి ఇచ్చేటప్పుడు 2 పసుపు కొమ్ములు డైరెక్ట్గా అందులో వేసేసి అలా మనం మిల్లుకి ఇచ్చుకున్నా పర్లేదు, లేదా మనం ఇంట్లోనే గ్రైండ్ చేసుకునేటట్టయితే పసుపు కొమ్ములు ఒక 2 వేసి గ్రైండ్ చేసుకున్నా పర్లేదు. నేను ఎందుకు పసుపు కొమ్ములు వేయలేదంటే అన్నది నా స్కిన్కి సెట్ అవ్వదు, ఈ కస్తూరి పసుపు అన్నదే సెట్ అవుతుంది కాబట్టి నేను ఇదే తీసుకున్నాను. సో నేను ఈ పిండిలా తీసుకుని జస్ట్ కొంచెం పసుపు కొంచెం ఇలా వేసుకుని మిక్స్ చేసుకుని నేను ఫేస్కి అన్నది అలాగే బాడీకి అన్నది అప్లై చేసుకుంటాము. ఈ పసుపు అన్నది మనము మిల్క్లో కానీ లేదా పెరుగులో కలుపుకొని ఈ పసుపు అన్నది రాసుకోవచ్చండి. కస్తూరి పసుపు అన్నది ఫేస్ అన్నది చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు ఈ పిండిలో అలాగే ఈ పసుపు అన్నది మిక్స్ చేసి నేను ఫేస్కి అన్నది అప్లై చేస్తున్నాను.
సో నేను ఇక్కడ అప్లై చేస్తాను స్కిన్కి. ఎలా అప్లై చేస్తున్నాను ఏంటి అన్నది కూడా మీరు ఒకసారి చూడండి. అంటే ఫస్ట్ అటెంప్ట్కే మనకి కొంచెం మనకున్న ఫేస్లో డస్ట్ అంతా కూడా క్లియర్ అవుతుంది. అలా రెగ్యులర్గా కానీ లేదా వీక్లో 2 or 3 times కానీ యూజ్ చేయడం వల్ల మనకి ఫేస్లో ఇంప్రూవ్మెంట్, అలాగే బాడీ స్కిన్లో కూడా ఇంప్రూవ్మెంట్ అన్నది తెలుస్తుంది. సో ఈ బాత్ పౌడర్లో మీరు పాలన్నా వేసి కలుపుకోవచ్చు, లేదా పెరుగన్నా వేసి కలుపుకోవచ్చు అండి. నేను ఓన్లీ వాటర్ అన్నది వేస్తున్నాను. అంటే మీ స్కిన్కి ఏది సూటబుల్ అవుతుందో అది చూసి మీరు మిల్క్ కానీ లేదా పెరుగు కానీ అలాగే వాటర్ కానీ కలుపుకోండి. నేనైతే వాటరే కలుపుతాను. సో మన బాడీ అన్నది కొంచెం తడిగా ఉండాలి, లేదంటే డ్రై దాని మీద అన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫేస్ అన్నది కొంచెం నేను వాటర్తో క్లీన్ చేసి అప్పుడు అప్లై చేస్తున్నాను. సో మనం ఎప్పుడు కూడా ఫింగర్స్నే యూస్ చేయాలండి. మొత్తం హ్యాండ్ అంతా కూడా ఫేస్ మీద అప్లై చేయకూడదు. ఓన్లీ ఫింగర్స్ ఒక 3 fingers కానీ లేదా 2 fingers కానీ పెట్టుకుని జస్ట్ ఇలాగ మనం స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్నాను, పక్కన చూడండి. ఇదంతా కూడా ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. నెక్, ఫేస్కి అలాగే హ్యాండ్స్కి చేసుకుని ఒక 2 or 3 minutes లేదా ఒక 5 minutes అన్నా అలాగా వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇప్పుడు మన ఫింగర్స్తో ఇలాగా పైకి ఇలా స్క్రబ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇక్కడ మీకు పక్కన వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా పైకి స్క్రబ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా స్కిన్కి ఇలాగ కిందకి అంటూ కూడా మనం స్క్రబ్ చేయకూడదు. ఎందుకంటే స్కిన్ అన్నది ఎప్పుడు పైకే మనం స్క్రబ్ చేయాలి. ఎందుకంటే అలా స్క్రబ్ చేయడం వల్ల స్కిన్ అన్నది టైట్ అవుతుంది. అంటే మనకు కొంచెం ఏజ్ అవుతున్న కొద్దీ స్కిన్ అన్నది ఇలా జారుతూ ఉంటుంది. సో దాన్ని మనము జారనివ్వకుండా ఇలాగ పైకి స్క్రబ్ చేసుకుంటూ ఉంటే స్కిన్ అన్నది ఇలాగ టైట్గా ఉంటుంది. సో ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఫింగర్స్తోనే స్క్రబ్బింగ్ అన్నది చేసుకోవాలండి. మనం అప్లై చేసుకున్న 5 minutes తర్వాత ఈ స్క్రబ్ అన్నది చేసుకోవాలి, స్లోగా చేసుకోవాలి. అలాగే నెక్, ఇక్కడ నోస్ దగ్గర మనకి వైట్ హెడ్స్ కానీ అలాగే బ్లాక్ హెడ్స్ కానీ ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో నోస్ దగ్గర కూడా మనము కొంచెం ఫింగర్స్తో ఇలాగ స్మూత్గా మనము స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే హెడ్, అలాగే చీక్స్, నెక్ మొత్తం అంతా కూడా స్క్రబ్బింగ్ చేయాలండి. ఇలా మొత్తం అంతా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ చేసిన తర్వాత ఒక 5 minutes అలాగా వదిలేయండి. స్క్రబ్ అయిన తర్వాత ఒక 5 minutes వదిలేసిన తర్వాత నార్మల్ వాటర్, మరీ హాట్ వాటర్ కాకుండా అలాగని బాగా కూల్ వాటర్ కాకుండా నార్మల్ కొంచెం గోరువెచ్చని వాటర్తో మనము ఇలాగ క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ముందు టవల్తో అది క్లీన్ చేస్తున్నాను మొత్తం అంతా కూడా. ఒక వాటర్లో వామ్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని వాటర్లో ఈ కర్చీఫ్ అన్నది డిప్ చేసి ఇలా జస్ట్ ఫేస్ మీద ఇలాగంతా కూడా క్లీన్ చేస్తున్నానండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫేస్ అంతా కూడా కొంచెం రిలీఫ్గా ఉండి బాగుంటుంది అన్నమాట. అందుకని గోరువెచ్చని వాటర్తో ఎప్పుడు కూడా, మరి కూల్ వాటర్ కాదు అలాగని బాగా హాట్ వాటర్ కాదు, గోరువెచ్చని నీళ్ళతో మనం ఇలాగ ఫేస్ అన్నది క్లీన్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ అలాగే నెక్ అంతా కూడా ఇలా క్లీన్ చేసుకోండి. ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ అండ్ హ్యాండ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. అంటే ఫస్ట్ అటెంప్ట్కే మనకి ఫేస్లో కానీ హ్యాండ్స్లో కానీ డస్ట్ అంతా పోయి మన స్కిన్ అన్నది కొంచెం గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇలాగా వీక్లో 2 or 3 times కానీ లేదా రెగ్యులర్గా కానీ యూస్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి. మెయిన్గా మనకి పిగ్మెంటేషన్ కానీ, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న వాళ్ళు కానీ అలాగే ట్యాన్ ఉన్న వాళ్ళు కానీ ఇదైతే బాగా పనిచేస్తుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అందులో మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే కనుక మీరు ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. బయట వదిలేస్తే పాడైపోతుంది, పురుగులు పడతాయని డౌట్ ఉంటే కనుక ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అయితే ఎప్పుడు 1 monthకి సరిపడా బాత్ పౌడర్ అన్నది రెడీ చేసుకుంటాను. ఇలాగా మిల్లుకి ఇచ్చేస్తాను డైరెక్ట్గా. అవైతే మిల్లుకి ఇస్తే డైరెక్ట్గా ఇంకా మనకి బాగా మెత్తగా ఆడతారండి. ఇంకా మనం తెచ్చుకొని జల్లించుకునే పని ఉండదు. సో నేను ఇలాగ 1 monthకి ఒకసారి బాత్ పౌడర్ అన్నది ప్రిపేర్ చేసుకుంటాను. సో ఒకవేళ మీరు ఇంట్లో కానీ ప్రిపేర్ చేసుకోవాలంటే తక్కువ క్వాంటిటీతో మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అటెంప్ట్కే చూసారా రిజల్ట్ అన్నది ఎలా ఉన్నదో. మన స్కిన్ మీద ఉన్న డస్ట్ అంతా క్లియర్ అయిపోయింది. అలాగే ఫేస్ అన్నది చాలా నీట్గా లుక్ అన్నది బాగుంది. సో ఈ బాత్ పౌడర్ ఎవరైనా యూస్ చేయొచ్చండి, లేడీస్, జెంటిల్మెన్స్, ఇంకా మనకి కిడ్స్కి కూడా మనం ఈ బాత్ పౌడర్ ఏ డౌట్ లేకుండా యూస్ చేయొచ్చు. ఇందులో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది. సో నేను చేసిన ఈ వీడియో మీకు యూజ్ అవుద్ది అని అనుకుంటున్నాను. సో నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.